ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథంలోని ఓ చక్కటి మాట పలుసార్లు మనం చదువుతుంటాము. అనేక పర్యాయాలు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాము. ఈరోజు మరొకసారి ఈ 91వ కీర్తన 14వ చరణంలోని మాటని కాసేపు మనం ధ్యానిద్దాము. ఆ మాటలు నేను చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. ఇక్కడ తప్పించదను, ఘనపరచెదను అనే రెండు విషయాలు మనం చదువుతున్నాము. ఈ రెండు కూడా ఆయనకే సాధ్యం. అంటే మన ప్రభు ఈ రెండు కార్యాలు చేయుటకు సామర్థ్యత కలిగిన దేవుడు అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. ఎందుకంటే తప్పించదను అనే మాట చాలా శక్తి కలిగిన మాట. ప్రతి వ్యక్తికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి ఎవరు కూడా ఏ సాహస కార్యాన్ని చేయలేడు. పరిధి లేని ఒక శక్తి కలిగిన దేవుడే మనం ఆరాధించుచున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్ని దృశ్యంగాను మరికొన్ని అదృశ్యంగాను మన ఎదుట నిలుస్తాయి. వాటిలన్నిటిని చూడగలిగిన దేవుడు కూడా ఆయనేనండి. ఆయన అంతటి శక్తి కలిగిన దేవుడు గనుక ఆయన తప్పించుటకు శక్తి గల దేవుడు. రెండవది, ఘనపరచుటకు కూడా ఆయనే శక్తి గల దేవుడు. ఎందుకంటే మనుషుల ఘనతలు వేరు, దేవుని ఘనత వేరు. ఒకరిని ఆయన పెంట దిబ్బలలో నుండి పైకి లేవనెత్తి ఉన్నత స్థలముల మీద నడువ చేస్తాడట. అధికారులతో కూడా వారిని కూర్చుండబెడతాడట. ఇవన్నీ పలుసార్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్న వాక్య భాగాలు. అయితే ఈ పూట నేను ధ్యానాంశంగా మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, ఆయన మనల్ని తప్పిస్తాను అని చెప్తున్నాడు. మనం ఆయనను ప్రేమించుచున్నాం గనుక ఆయన మనల్ని తప్పిస్తాడట. దేనిలో నుండి తప్పిస్తాడు? అనేక విషయాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానిద్దాము. 56వ కీర్తన 12వ చరణంలో మనం చదివినప్పుడు, జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అనే మాట మనం చదువుతాము. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మన కాళ్ళు జారిపోకుండా, అంటే మనము దేవునికి విరోధమైన కార్యములు సాహసించి చేయకుండా, దేవునికి మనము దూరము కాకుండా, ఆయనకి వెన్నుచూపి లోకానికి ముఖము చూపి దేవుని ప్రేమను విస్మరించకుండా, ఆయన మన నడకను, మన మార్గములను, లేక మన పాదములను ఆయన కాపాడుతాడు అనేది ఈ విషయంలో మనం గమనించాలండి. ప్రియులారా, ఈ రోజున చాలామంది ఒకవేళ అంతకు మునుపు రక్షింపబడిన వారు అని పిలువబడిన వారైనప్పటికీ కూడా, క్రైస్తవులు అని పేరు పెట్టబడిన వారైనప్పటికీ కూడా, ఈరోజు ఆ దేవుని ప్రేమను స్మరించలేని, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ప్రణాళికను గుర్తించలేని ఒక వెనుకబడినటువంటి స్థితిగతుల మధ్య చాలామంది కనిపిస్తున్నారండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు వాళ్ళకి అలా జరిగింది? ఆయన వారిని కాపాడలేకపోయాడా అనంటే కానే కాదు.
వాళ్ళు దేవునిని ప్రేమించే ప్రేమలో వాళ్ళు సన్నగిల్లిపోయారు. దేవునిని ప్రేమించవలసిన వాళ్ళు మరి దేనినో ప్రేమించడం ప్రారంభించారు. ఎందుకంటే వాక్యం సజీవమైనది, వాక్యం శక్తి కలిగినది. అబద్ధమాడని సర్వశక్తి కలిగిన దేవుని వాక్యే ఈ మాటలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ఈ రోజున తప్పింపబడలేదు అంటే కారణం ఏంటంటే ఆయనను ప్రేమించవలసిన వాళ్ళు మరి దేనినో ప్రేమించుచున్నారు, అందుకే వాళ్ళు తప్పిపోయారు అనడంలో సందేహమేమీ కూడా లేదు. ఎప్పుడు దేవునిలో మనకు నేరము కనిపించదండి. ఆయన మీద మనం నేరము మోపడానికి ఆధారాలు కనిపించవండి. ఎందుకంటే ఆయన అంతటి నిష్కల్ముషుడు, నిరపరాధి, పరిశుద్ధుడైన వాడు. మనమే ఆయనను ప్రేమించే ప్రేమలో చంచలమైన బుద్ధి కలిగిన వారమై ఉన్నందుచేత, స్థిరత్వం కోల్పోయినందుచేత, ఆయనను ప్రేమించవలసిన ఆ ప్రేమను ఎక్కడో మనం విడిచిపెట్టినందుచేత, ప్రియా దేవుని బిడ్డలారా, మన పాదములు జారే స్థితికి దిగజారుతున్నాము అనేది మనం గమనించి ఆయనను పూర్ణంగా ప్రేమించడం నేర్చుకుంటే మన పాదములను జారిపడకుండా ఆయన తప్పిస్తాడట. ఒకవేళ సాతాను ఎన్ని వంచనలు చేసినా, అపవాది ఎంత కుయుక్తిగా మన పాదములను జారే స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేసిన ఆయన మనల్ని తప్పిస్తాడు. క్రీస్తు సరళతలో నడిపిస్తాడు. క్రీస్తు అనే బండ మీద మనలను నిలబెడతాడు. గనుక సాతాను సిగ్గుపడిపోతాడు. ప్రభు ఎదుట మనం సాక్షిగా నిలబడగలుగుతాము అనేది మనం గమనించాలి. ఆ పాదములను ఆయన తప్పిస్తాడు జారిపడకుండా అన్నప్పుడు మన ఆ ప్రేమలో, ఆయనను ప్రేమించే ఆ ప్రేమలో మనం సన్నగిల్లిపోకుండా చూసుకునవలసిన బాధ్యత మన మీద ఉంటుంది అనేది ఇక్కడ మనం నేర్చుకునవలసిన ఓ పాఠం. మరొక విషయాన్ని నేను మీతో చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పింపుము. పురులరా, చూడండి వాక్య భాగంలో శోధనలలో నుండి, అంటే ఆ శోధనను కలిగించే ఆ దుష్టుని నుండి ఆయన మనం తప్పిస్తాడట. సాతాను ఎప్పుడు కూడా శోధిస్తాడండి, శోధనలు తీసుకుని వచ్చి పెడతాడు. మనము విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ నిరీక్షణతోనూ క్రీస్తు యొక్క శక్తి కలిగిన వారమై ఉండడం ఈ అపవాదికి, ఈ సాతానికి ఎంత మాత్రం ఇష్టం ఉండదండి. మీరు ఆదిలో చూడండి, ఎంత అల్లారు ముద్దుగా ఉన్నారు దేవునితో. ఆదాము హవ్వలు ఎంత ప్రశాంతంగా, ఎంత మాధుర్యంగా, మహిమలో వాళ్ళు నిలిచి దేవునితో అత్యున్నతమైన సహవాస సంబంధాలు కలిగి ఎంతగా వాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్నారండి. అలాంటి బ్రతుకుతున్న వాళ్ళకి శోధనను తీసుకుని వచ్చి పెట్టాడు. అదిగో ఆ పండు తినండి, మీరు గొప్పవాళ్ళు అయిపోతారు. అదే ప్రయత్నం ఈనాడు కూడా సాతానుగాడు చేస్తున్నది. ఇదిగో మీరు ఈ లోకానుసారంగా బ్రతకండి, మీకు ఘనతలు వచ్చేస్తాయి, మీరు ఇలా జీవించండి, మీకు మెప్పు కలుగుతుంది, ఇదిగో మీరు ఈ పని చేస్తే వాళ్ళకంటే వీళ్ళకంటే గొప్పవాళ్ళు అయిపోతారు. ఎలాంటి శోధనలు శోధిస్తాడు సాతాను. నా ప్రియమైన సహోదరులారా, అయితే మనం ఆయనను ప్రేమించిన వారిమే అయితే ఆ సాతాను యొక్క శోధనలలో పడకుండా ఆ దుష్టుని నుండి ఆయన మనల్ని తప్పిస్తాడండి. అంటే మనకు వివేకం ఇస్తాడు. ఈ ఆలోచన ఎంతవరకు సత్యం, ఈ ఆలోచన ఎంతవరకు క్షేమం, ఈ మాటలలో ఎంతవరకు సత్యం ఉంది, ఇవన్నీ ఆయన మనకు వివేకమును ప్రసాదించి, మేలుకొలుపును కలిగించి, ఆ దుష్టుని చేత మనం ఓడిపోకుండా, ఆ దుష్టుని యొక్క అగ్నిబాణములకు మనం గురి కాకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆ శోధనలలో నుంచి తప్పిస్తాడు. నా ప్రియులారా, ఎన్నో శోధనలు మన ఎదుట నిలుస్తాయి.
ఆ శోధన కలిగినప్పుడు మనం పరీక్షించుకోవలసింది ఒకటే, ఎందుకు శోధన వచ్చింది అని కాదు, ఈ శోధన కాలంలో నేను ఆయనను పూర్ణంగా ప్రేమిస్తున్నానా లేదా, అంతేనండి. మనం అది విడిచిపెట్టి నాకు శోధనలు ఎందుకు వచ్చాయి, నేను కానుకలు ఇస్తున్నాను, నేను చర్చికి వెళుతున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, మంచిదే కాదనట్లేదు. ఈ సందర్భంలో మనం వివేచించాల్సింది, ఆలోచించాల్సింది, పరీక్షించుకునవలసింది ఏంటంటే, నేను ఎలా ప్రేమిస్తున్నాను ఆయన్ని. పూర్ణంగానే గనక నేను ప్రేమించుచున్న వాడినైతే ఆ శోధనలలో నుంచి ఆయన దుష్టుని బారిన పడకుండా ఆయన నన్ను తప్పిస్తాడు అనే ధైర్యం మనం కలిగిన వారమే ఉండాలండి. నాకు తెలుసు కొన్ని కుటుంబాలు ఎన్ని శోధనలు వాళ్ళ కుటుంబానికి కలిగినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం భయపడినట్లుగా కానీ, అధైర్యపడిపోయినట్లుగా కానీ, కృంగిపోయి కృషించిపోయినట్లుగా కానీ లేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రభుని ప్రేమించే ఆ ప్రేమలో పాతకపోయారు. ఆ ప్రేమలో వాళ్ళు వేరుపారి స్థిరులై ఉన్నందుచేత దేవుడు ఎన్ని శోధనలు వాళ్ళకు వచ్చినా తప్పించుకుని వాళ్ళని నడిపించుకొని తీసుకుని వెళుతున్నాడండి. నాకు చాలా కుటుంబాల పరిచయాలు ఉన్నాయి, ఇలాంటి అనుభవాలు కలిగిన కుటుంబాలు. మీరు ఎలా తప్పించబడ్డారు ఈ శోధనలో అని అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, మాకేం తెలుసండి, ప్రభు తప్పించాడు, మేము ఆయనను ప్రేమించడమే మాకు తెలుసు. నిజమే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరిని ప్రేమించి ఈ రోజున శోధనలలోకి జారిపోతున్నావు, ఆయనను ప్రేమిస్తే ఆ శోధనలలో నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు, నిన్ను విమోచిస్తాడు. ఆయన నీ చేతిని పట్టుకొని తిన్నని మార్గంలోకి ఆయన తీసుకొని వెళ్తాడు. కనుక రెండవది, శోధనలలోకి ప్రవేశించుకున్నట్లు దుష్టుని నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అంటే, ఇక్కడ మనం గమనించవలసింది, రాబోవు ఉగ్రత నుండి ఆయన మనల్ని తప్పిస్తాడంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రాబోవు ఉగ్రత, అవునండి, ఈ లోకం మీదకి ఒక ఉగ్రత దినం రాబోతుంది. ఆ ఉగ్రత దినం ఒక గుంపు ప్రజలకు అది ఉగ్రత దినం, మరో గుంపు ప్రజలకు అది విమోచన దినం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకే రోజు లోకస్తులకి, లోక సంబంధమైన వ్యక్తులకి అది ఉగ్రత దినం. ఎవరైతే రక్షింపబడి బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొంది ఆయన సంఘములు స్థిరపరచబడిన వారై పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడుతూ ఉన్నారో వారికి విమోచన దినం. మరి మీరు ఆలోచించుకోండి, ఆ రోజు మనం ఈ గుంపుకు చెందిన వాళ్ళమా, ఆ గుంపుకు చెందిన వాళ్ళమా? మనము ఆయనను పూర్ణంగా ప్రేమించుచున్న వారమే అయితే ఆ ఉగ్రత దినమందు మనం విడువబడి ఉగ్రత పాలయ్యే వాళ్ళ జాబితాలో ఉండకుండా ఆయన మనల్ని తప్పిస్తాడట. ప్రియమైన వారలారా, ప్రభు ప్రత్యక్షమైన ఆనాడు కన్ను రెప్పపాటులో మనం రూపాంతరం చెందాలి. ఈ దీన శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడాలి. ఆయనతో యుగాయుగములు ఉండుటకు మనం కొనుపోబడాలి. అన్నప్పుడు మనము ఈ లోక సంబంధమైన వ్యక్తులము కాదు, నేను విమోచించబడిన వ్యక్తిని, ఈ ఉగ్రత దినములో నేను నిలవకూడదు అనే ఆ ధ్యాస లేక ఆ తలంపు ఎప్పుడు మన మధ్యలో నిలిచి ఉండాలి, మనసులో ఉండాలండి. ఏదో కొంతకాలం భక్తి చేయడం, ఆ భక్తి చేస్తున్నాను అని సంతృప్తి పొందడం కాదు, కానీ ఈ భక్తి వలన, ఈ పవిత్రమైన మార్గము వలన ఉగ్రతలో నుండి నేను తప్పింపబడుతాను అనే యోచన మనకు కలిగినప్పుడు మనం చేసే ఈ భక్తిని మనము వీడక వెంబడించగలుగుతాము.
ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించగలుగుతామండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు సహితం నిరీక్షణను కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, వాళ్ళ నోట మనం వినే మాట ఏంటంటే, ఏమోలేండి వస్తానన్నాడు, మరి ఇంతకాలముగా వస్తాడు 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 అని వింటానే ఉన్నాం అంటారే కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు నేను ఉగ్రత నుండి తప్పింపబడే దినం ఆ రోజు నేను నా ప్రభువుని చూస్తాను, ఆయనను చేరుకుంటానన్న ఆ శుభ నిరీక్షణ ఈరోజు అనేకుల్లో మనం చూడలేకపోతున్నామండి. కనుక నా ప్రియ సహోదరులారా, ఆయన ఉగ్రత నుండి తప్పిస్తాడు, శోధనలలో నుండి తప్పిస్తాడు. ఆయన జారి పడకుండా మన పాదములను ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే మనము ఆయనను ప్రేమించుచున్నాము గనుక, మన హృదయము నిండా ఆయనను నింపుకొని ఉన్నాం గనుక, ఆయననే మనము రాజుగా స్థాపించుకున్నాము గనుక, మన మధ్యలో ఆయనే రారాజుగా నిలిచిపోయాడు గనుక, ఆయనే మన ప్రేమకు ఆధారము గనుక తప్పనిసరిగా ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని ఘనపరుస్తాడు. దేవుని కృప సదాకాలం మీకు తోడై ఉండుగాక. తలను ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. నీవు మహోన్నతుడు, మహోపకారివి. నిన్ను ప్రేమించు వారిని తప్పిస్తానని మీ లేఖనాలలో వ్రాసిన మాటల్ని తలపోసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకు ఆయనకి స్తోత్రం. నిజమే ప్రభువా, మా పాదములు జారిపోకుండా నీవు తప్పించే దేవుడవు. శోధనలలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు. రాబో ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు. అయినా మా చేయి పట్టుకొని మీరు నడిపించండి. మేము మిమ్మల్ని పూర్ణంగా ప్రేమించే వివేకమును మీరు మాకు అనుగ్రహించి నడిపించండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరి మీద మీ నిండైన దీవెన, మీ యొక్క బలమైన కనుదృష్టి ఉంచి బలపరచమని ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.